అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తెగిన గుండె. రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? ఆఫీస్లో ఉన్నంతసేపు చాలా అనాసక్తంగా, అస్థిమితంగా, అనీజీగా పనిచేశాను. జైల్లో బంధించినట్టుగా, ఊపిరాడనట్టుగా బయటపడి అన్యమనస్కంగా నడుస్తున్నాను. నా చుట్టూరా జైలు, ఎత్తైన బలమైన గోడలు నాతో పాటే నడుస్తూ. ఇల్లు ఆఫీస్కి దగ్గరే. అడుగులు బరువుగా పడుతున్నాయి. అనంతమైన శూన్యాన్ని మోస్తున్నట్టుగా విశ్వాంతరాళంలోని కాస్మిక్ పదార్థాన్నంతా ప్రోది చేసి నింపినా ఇంకా మిగిలిపోయే అంత శూన్యం. ఏదో వెలితి వెంటపడి వేధిస్తూ, వేట కుక్కలా తరుముతూ. రోడ్డు మలుపు దగ్గర 2 బస్సులు ఒరుసుకుంటూ పోయిన చప్పుడు. ఎవరో పెద్దగా కేక పెట్టారు. ఆడవాళ్ల ఏడుపులు, పిల్లల రోదనలు. హృదయ విదారకంగా అరుస్తున్నాడు ఎవరో. ఓ చెయ్యి తెగి రోడ్డుకు మధ్యలో పడుంది. చుట్టూ అల్లుకున్న రక్తం మడుగు తెగిపడిన చేతిని ఆత్మీయంగా స్పృశిస్తూ ఓదారుస్తోంది. చేయి కార్చిన ఎర్రటి కన్నీళ్లు, రక్తాశ్రువులు. అందరూ గుంపుగా మోగి తెగిపడిన చేతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ. బస్సులోని చేయి తెగిన వ్యక్తి నా చెయ్యి, అయ్యో నా చెయ్యి అంటూ ఉన్మాదిలా అరుస్తున్నాడు. తన కళ్ళ ముందే తన శరీరంలో ఇన్నాళ్ళు ఒక భాగమైన చెయ్యి విడివడి రోడ్డు మీద అనాథలా పడిపోవటంతో అతను షాక్తో తడిసిపోయాడు. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయినట్టుగా. అనాలోచితంగానే అటువైపు నడిచాను. ఎడంచేయి గుడ్డిలో మెల్ల అంటున్నారెవరో. ఎంత దుర్మార్గపు మాట! చెయ్యే కదా, పేలైనా కూడా ఎలా వదులుకోవటం? పరిపూర్ణ శరీరంలోంచి ఒక భాగం పోగొట్టుకోవటం ఎంత బాధాకరం! అక్కడి దృశ్యం విషాదాన్ని నింపుకుని బరువుగా చిక్కటి చీకటిలాగా భయం గొలుపుతూ. అతనికి కన్నీళ్లు రావటం లేదు. నా చెయ్యి అంటూ డిలీరియంలో కలవరిస్తున్నట్టుగా అతని గుండె ఏడుస్తూ ఉంటుంది. హృదయ విదారకంగా అతని శరీరంలోని ప్రతి కణం కన్నీరు కారుస్తూ, కళ్ళే ఎండి తటాకాల్లా భయంతో నిండి. అంబులెన్స్ వచ్చింది. అతను స్పృహ తప్పే ముందు కూడా భయవిహ్వలంగా తెగిపడిన చేతివైపు చూస్తూ నా చెయ్యి అంటున్నాడు. కడుపులో వికారం నాకు. ఎవరో పేగుల్ని మెలిపెట్టి దుఃఖభరితమైన రాగాన్ని మీటుతున్నట్టుగా పక్కకెళ్ళి వాంతి చేసుకున్నాను. గుండెల్లో బరువు, గూడు కట్టుకున్న విషాదం మెల్లగా ద్రవించి నరాల్లోకి పాకుతున్న అనుభూతి. ఇల్లు చేరుకున్నాను. వసంత మంచినీళ్ళిచ్చింది. నా ఒంటరితనంలోకి ఈ వసంతంలా వచ్చి అల్లుకుపోదే. నా చుట్టూ జైలు, గోడలు, ఆకాశాన్ని అందుకుంటూ యుగ యుగాల నుంచి వసంత ఆగమనం కోసం ఎదురు చూస్తున్న ఎండిన చెట్టులా నేను. కాఫీ చల్లారిపోతోంది అంటోంది వసంత. ఎంతో దూరం నుంచి మాట్లాడుతున్నట్టు పక్కనే ఉన్నా కూడా. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. పక్కనే ఉన్న ఖాళీ క్వార్టర్ నాకు మళ్ళీనే ఒంటరిగా. మెల్లగా చీకట్లు అల్లుకుంటున్నాయి. చూస్తూ ఉండగానే ఆ ఇంటిని మింగేసింది నన్ను జైలు మింగేసినట్టు. వసంత విసుక్కుంటోంది. చల్లారిన కాఫీని వెచ్చబెట్టుకు రావడానికి వెళ్ళింది. కిటికీ దగ్గర నుంచి కదలాలనిపించడం లేదు. చీకటితో నాలోని చీకటి కలిసిపోయి కబుర్లు. ఏదో వ్యాన్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. నల్లటి చీకటిలో తెల్లటి వ్యాన్ ఐరావతంలా. అందులోంచి బిలబిలమంటూ ఆడపిల్లలు దిగారు. కాలేజీ ఈడు పిల్లలు, దేవకన్యల. వాతావరణంలో ఒక్కసారిగా జలపాతపు హోరు, నవ్వులు, కేరింతలు. 1000 దీపాలు ఒక్కసారిగా వెలిగినట్టుగా వెచ్చటి వెలుగు, అద్భుతమైన కాంతి. మా ఇంటికి మా అమ్మాయి దీప్తి కోసం వచ్చే స్నేహితురాళ్ళు పొరపాటున పక్కింటికి వెళ్ళినట్టు దివ్య అని పిలుస్తున్నారెవరో. దీప్తి అని కూడా పిలుస్తారా? అప్పుడు నా కూతురు దీప్తి వెన్నెల వరదల వెల్లువెత్తుతూ వస్తుందా? ఈయనొక్కడే ఏదో కోల్పోయినట్టు నాకు మాత్రం లేదా అదంటే ప్రేమ? అయ్యో భగవంతుడా! చేయెత్తు ఎదిగిన కూతురు పోయినందుకు బాధపడాలా, లేక 25 ఏళ్లకు పైగా నాతో తోడు నీడ అయిన ఈ చెట్టంత మనిషిని దిగులు కూకటి వేళ్లతో సహా తినేస్తున్నందుకు బాధపడాలా?
నా కూతుర్ని తీసుకెళ్ళిపోయావు, నా భర్తను మాత్రం నాకు కాకుండా చేయకు. వసంత గొణుక్కుంటోంది. ఆమె కళ్ళల్లో కిరాతకమైన విధిని కూడా కరిగించే అంత కన్నీళ్లు. కాఫీ మరలా చల్లారినట్టుంది. లోకంలోని మిగతా తండ్రుల గురించి, వాళ్ళకి తమ కూతుర్ల మీద ఉన్న ప్రేమ గురించి నాకెందుకు? నా కూతురు దీప్తికి నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి మాత్రమే నాకు తెలుసు. అందులోని గాఢత, తీవ్రత తెలుసు. దీప్తి నాకు యునిక్. అది నా ప్రాణంలో ప్రాణం, శ్వాసలో శ్వాస. అది పోయి 3 నెలలైంది. నా జీవితాన్ని చీకటి కాటేసి 3 నెలలు. మంచి సంబంధం, అబ్బాయి బుద్ధిమంతుడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని బంధువు ఎవరో చెప్పినప్పుడు ఎంత సంబరపడ్డాను. పిచ్చిది వసంత. తను రోజు చేసే పూజల వల్లనే ఇంత మంచి సంబంధం వచ్చిందని మురిసిపోయింది. దీప్తి కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివింది కాబట్టి తనకు అమెరికాలో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని, అమ్మాయి అల్లుడు సంతోషంగా ఉంటారని ఆశపడ్డాను. ఆడపిల్ల తండ్రి ఆశలు కట్టుకున్నవాడి అత్యాశలకు బలి కాక తప్పదని నాకు అప్పుడు తెలియదు. కట్నం అడిగినంత ఇచ్చాను, ఉన్నంతలో పెళ్లి ఘనంగానే జరిపించాను. అయినా వారి దాహం చల్లారలేదు. తల్లి కొడుకు కలిసి దాని రక్తంతో తమ దాహార్తి తీర్చుకుంటారని తెలుసుంటే నా చిట్టి తల్లిని, నా బంగారు కొండని కసాయివాడి వెంట మేకపిల్లను పంపినట్టుగా వాడితో అమెరికా పంపేవాడిని కాదు. చనిపోయిన 3 రోజులకు మాకు కబురు అందింది. ఆత్మహత్య ముసుగు తొడిగారు. మతి స్థిమితం లేదన్నారు. డిప్రెషన్లో నిద్రమాత్రలు మోతాదుకు మించి మింగింది అన్నారు. మీ వంశంలో మానసిక రుగ్మతలున్నాయన్నారు. నిజాల్ని దాచి మీరే మోసంతో లక్షణమైన మా అబ్బాయికి మీ అమ్మాయిని కట్టబెట్టి వాడు గొంతు కోశారన్నారు. నిజమే, ఆడపిల్లకు తండ్రి కావటమే పెద్ద రుగ్మత బాబు. దానికి మందు లేదు. హత్యలో, ఆత్మహత్యలో జరిగి ఆడపిల్లలు చనిపోవటం ఒక్కటే దారి, మరో దారి లేదు. నా కూతురిని అమితంగా ప్రేమించానే. మానసికమైన జబ్బే బాబు. పగవాడికి కూడా రాకూడని జబ్బు, గుండెల్ని తూట్లు పొడిచే జబ్బు. కేసు అయితే వేశాను, కానీ ఈ కోర్టులు నా కూతుర్ని తిరిగి తెచ్చి ఇవ్వగలవా? వాడిని ముక్కలు ముక్కలుగా నరికే శిక్ష విధిస్తే నా కసైతే తీరుతుందేమో కానీ నా కడుపు కోత తీరుతుందా? దీప్తి లేదన్న నిజం నా నరంలో నైరాస్యాన్ని కుండలతో కుమ్మరిస్తూ, అన్నీ తానే అయి, అంతా తానే అయి తిరుగాడిన ఈ ఇంట్లో నుంచి తను అమెరికా వెళ్ళినప్పుడే ప్రాణం గిజగిజలాడిందే. మరి తను ఈ లోకంలోంచే సెలవు నాన్న అంటూ వెళ్ళిపోతే నేనేమైపోతాను? నేనిప్పుడు నేను కాదు, నడుస్తున్న విగత జీవిని, చీకటి సముద్రాలను మోస్తున్న విషాదాన్ని. నా ఆలోచనల ప్రతి అణువులో దీప్తి జ్ఞాపకాలు దొంతర్లుగా ఉన్నట్టే ఈ ఇంటిలోని ప్రతి చదరపు అంగుళంలో ఆమెలోని విద్యుత్ లాంటి చురుకుతనం, ప్రవాహం లాంటి మాటలు, ఆత్మీయపు వెచ్చదనం నిండి ఉన్నాయి. ఇసుక తుఫానుల్లాంటి ఆలోచనలని ఎడారిలో మారిన గుండెల్లోనే దాచుకుని పైకి గంభీరంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్న పిచ్చి తండ్రిని నేను. గాలివానలో చిక్కుకున్న చిగురుటాకుల అనంతమైన అలజడిని మౌనంలోకి నొక్కేస్తూ, ఆంటీ అంటూ మాధవి గొంతు. మాధవి మా అమ్మాయి దీప్తి క్లాస్మేట్. ఇద్దరు ఇంజనీరింగ్ కలిసి చదివారు. అదిగో మన దీప్తి, మాధవి కాలేజీ నుంచి వచ్చినట్టున్నారు చూడు అన్నాను వసంతతో. వసంత నా వైపు విచిత్రంగా చూసింది. వెంటనే బోల్డ్ అంతా దిగులుగాను చూసింది. ఈ మనిషి ఏమైపోతాడో భగవంతుడా, నేనేం చేయను? నా మాంగళ్యాన్ని కాపాడు తండ్రి అని మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకుంటూ. అవును కదూ. దీప్తి ఆలోచనల్లో మునిగిపోయి అసలు విషయమే మర్చిపోయాను. దీప్తి చనిపోయి 3 నెలలైంది కదూ. దీప్తి చనిపోలేదు. బుద్ధిమంతుడు అనుకున్న అమెరికా అల్లుడు, అమ్మ తర్వాత అమ్మ అనుకున్న అత్తగారు కలిసి దీప్తిని 3 నెలల క్రితం చంపేశారు. అయ్యా, అమెరికా సంబంధాల కోసం ఎగబడే పిచ్చి తండ్రులు అమాయకమైన ముఖాల చాటున మానవ మృగాలున్నాయేమో ఆలోచించండి. డాలర్ల క్రీనీడలో దానవత్వపు లక్షణాల కోసం క్షుణ్ణంగా వెతకండి. కాలేజీ నుంచి వస్తూ ఇంటికి అల్లంత దూరం ఉండగానే మాధవి బయట నుంచే ఆంటీ అంటూ ఇలానే పిలిచేది. అదే కాలింగ్ బజర్ మాకు. మృదు మధురమైన వీణానాదంలా వినిపించేది నాకు. నా కూతురు దీప్తి. ఎన్నేళ్ల అనుబంధం. తను వసంత
శరీరంలో అతి సూక్ష్మ కణంలా రూపుదాల్చిన క్షణం నుంచి పుట్టి పెరిగి నా గుండెల మీద ఆడుకుని అల్లరి మాటలతో నన్ను అలరించి అమ్మలా నన్ను కాపాడుకుని ఆత్మీయతను పంచి అనురాగాన్ని ప్రతి కదలికలో రంగరించి ఇంతింతై వటుడింతై అన్నట్టు నా జీవితపు ప్రతి నిమిషంలో నిండిపోయి విశ్వరూపమై ఇప్పుడు వదిలి వెళ్ళిపోతే ఒక్కసారిగా నవ్వు పెటిల్లున పేలి ఆకాశంలో వేల హరివిల్లులై విరిసినట్టుగా శబ్దం. కొన్ని గంటల క్రితం వరకు మోడువారిన చెట్టులా బావురుమన్న పక్కిల్లు ఇప్పుడు వసంతం వరించిన వనంలా ఉంది. పక్షులు వాలిన పచ్చటి చెట్టులా ఉంది. కువకువలు కుహుకుహులు చెవులకింపుగా మనసుకెంతటి సాంత్వన, మరెంతటి ఊరట. గాయం లాంటి నా కూతురి జ్ఞాపకాల మీద మరహంలా చల్లగా, గాజు పట్టీలా వెచ్చగా. దీప్తి స్నేహితురాళ్ళు మా ఇంటికొస్తే మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది. పక్షుల కిలకిల రావాలతో ఉప్పొంగిన హరితవనంలా, పరవళ్ళు తొక్కే పచ్చటి సెలయేటి వాగుల ప్రవాహమే జీవితం కదా. ఒసై జయ, తొందరగా తెములు, ఆకలేస్తోంది. ఎవరో అమ్మాయి అరుస్తోంది. దీనికి ఎప్పుడూ తిండి ధ్యాసేనే. మరొక అమ్మాయి పెద్దగా నవ్వింది. అక్కడ వసంతోత్సవంలా ఉంది. జీవితోత్సవం, బ్రతుకు పండగ. నా కూతురు, దాని స్నేహితులు తిరిగొచ్చిన అనుభూతి. ఆఫీస్ ఎప్పుడెప్పుడు వదులుతారా అనే ఆతృత ఎగిరొచ్చి నా ఇంటి లోపల వాలి కిటికీకి కళ్ళు అతికించి మనోహరమైన దృశ్య కావ్యంలా, శబ్ద కావ్యంలా ఆ ఆడపిల్లల తుళ్ళింతలు కేరింతలు చూడటం. దినచర్యలో వచ్చిన మార్పు. ఏదో స్పోర్ట్స్ జరుగుతున్నట్టున్నాయి. వాటిలో పాల్గొనడానికి వచ్చిన కాలేజీ అమ్మాయిలు. వెళ్ళి పలకరించాలని కోరిక. వసంత చిరాకు. ఏమని మాట్లాడతారు? వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు, మీరెందుకు పానకంలో పుడకలాగా అంది. దివ్య ఎవరో, జయ ఎవరో, ఆకలికి తాళలేని అమ్మాయి ఎవరో, పేరేమిటో, ఏ ఊరు నుంచి వచ్చారో, ఏ కాలేజీనో, వాళ్ళ నాన్నల గురించి వినాలని, ఆడపిల్లల తండ్రుల మీద అనంతమైన జాలి నాకు. ఏ కూతురు కాఫీ పెట్టబోయి గ్యాస్ అంటుకుని కాలి మసైపోతుందో, కిరోసిన్తో తలారా స్నానం చేసి అగ్గిపుల్లతో అంటించుకుంటుందో, ఏ అల్లుడి అఘాతుగానికి అల్లాడిపోతుందో, ఎంత రక్తం, ఎన్ని దెబ్బలు, శరీరం మీద ఎన్ని, మనసు మీద ఎన్ని, ఆత్మ మీద ఎన్ని, అన్నీ కలిపి ఎన్ని. భగవంతుడా, ఆడపిల్లల తండ్రులకు దయచేసి హృదయం ఇవ్వకు, దాన్ని ప్రేమతో నింపకు. కూతుళ్ల కష్టాలని కన్నీళ్ళని తట్టుకోలేరు. కిటికీ దగ్గర ఎంతసేపు నిలబడతారు? అన్నపానీయాలు వద్దాయేమిటి? వసంత పిలుస్తోంది. 6 రోజులు 60 సెకన్లలా గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసాను. ఎట్టాగైనా సరే వెళ్ళి పలకరిస్తాను ఈరోజు. వసంత తిట్టినా సరే. కిటికీ దగ్గర నిలబడ్డాను. వాళ్ళు డిన్నర్కి బయలుదేరే ముందు వెళ్ళి మాట్లాడటం మంచిదా, లేక భోజనాలు చేసి వచ్చాక వెళ్తే మంచిదా? ఉన్నది 7-8 మంది ఆడపిల్లలు. మా ఇంటికే భోజనానికి పిలిస్తేనో వసంతకి చెప్పనా? విసుక్కున్నా కాదని మాత్రం అందవు. ఎందుకో అక్కడి వాతావరణంలోకి ఏదో మార్పు. అవే నవ్వులు, అవే గలగల మాటల జలజలలు. అయినా ఏదో తేడా. తెల్లని వ్యాన్ వచ్చి ఆగింది. ఒక్కొక్కరే బ్యాగులతో వ్యాన్ ఎక్కుతున్నారు. తొందరగా తెమలవే, నువ్వు సింగారించుకునేదాకా మన కోసం రైలు ఆగత్తల్లి అంటుంది ఒక అమ్మాయి. అయ్యో, వెళ్ళిపోతున్నారా? చెట్టును వదిలేసి ఎగిరిపోతున్నారా? ఈరోజు మిమ్మల్ని పలకరించాలనుకున్నాను. మీతో మనసారా మాట్లాడిన ఒంటరితనాన్ని కొద్దిగానైనా జయించాలనుకున్నాను. వస్తున్నాను, ఉండండి ప్లీజ్, ఒక్క క్షణం చాలు. మీలో జయ ఎవరు, దివ్య ఎవరు? తల్లి ఆగండి, వచ్చేస్తున్నా. మీరు వెళ్ళాక పక్కిల్లే కాదు, నేను బోసిపోతాను, పక్షులు వాళ్ళని చెట్టులాగా. నేను గడప దాటి వ్యాన్ వైపు అడుగులు వేసే లోపలే వ్యాన్ కదిలి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఆ చీకట్లో కొద్దిసేపు నిలబడ్డాను. నాకు దీప్తి గుర్తొచ్చింది. నన్ను బలంగా కొండ చిలువలాగా అల్లుకుంటూ విషాదం. నాకు మనసు బాగుండట్లేదు నాన్న. మీరు అమ్మ పదే గుర్తొస్తున్నారు. మీరు అమ్మ కలిసి రండి. వీలు కాకపోతే ఎవరో ఒక్కరైనా రండి. మీరొస్తే మీ భుజం మీద తలవాల్చి సేద తీరాలనుంది నాన్న. అమ్మొస్తే ఆమె ఒడిలో పడుకుని తనివి తీరా ఏడవాలనుంది అంటూ చనిపోవటానికి నెల ముందు ఉత్తరం రాస్తే దానికి మనం అంటే ఎంత ప్రేమ అనుకున్నాను తప్ప
అందులోని ఆంతర్యాన్ని ఆవేదనని అర్థం చేసుకోలేకపోయాం. అలా వెళ్ళినా నా కూతురు దక్కేదేమో, మధ్యతరగతి జీవిని కదా. మరోలా ఆలోచించాను. మేము అమెరికా వెళ్ళటానికి అయ్యే ఖర్చును మిగిల్చి భద్రంగా దాచి దీపావళి పండక్కి అల్లుడికి ఏం కావాలో కనుక్కుని దాన్ని కొని ఇచ్చి ముచ్చట తీరుద్దామనుకున్నాం. దీపావళి పండక్కి ముందే దీప్తి చావు కబురు అందింది. మరో పిల్లను పెళ్లి చేసుకుని భారీగా కట్న కానుకలు పొందాలనే తన ముచ్చటను తీర్చుకోవటానికి అడ్డంగా ఉన్న దీప్తిని అల్లుడే పొట్టన పెట్టుకున్నాడు. అయ్యో, ఆ ఆడపిల్లలందరూ వెళ్ళిపోయారే. వాళ్ళ నాన్నల చిరునామాలు కనుక్కుని ఉత్తరాలు రాయాలనుకున్నాను. అయ్యా, చదువులు ఉద్యోగాలు మాత్రమే చూసి పెళ్ళిళ్ళు చేయకండి. పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదు. మంచోడో కాదో 10 మందిని అడిగి కనుక్కోండి. తొందరపడకండి. 10 చోట్ల వాకబు చేయకుండా తలారి చేతికి గొర్రె పిల్లనిచ్చినట్టు కూతుళ్లను బలివ్వకండి. డాలర్ల వ్యామోహంలో పడి ఆడపిల్లల్ని దేశంగాని దేశానికి తరలించకండి. అక్కడే నిలబడిపోయారే. వ్యాను వెళ్ళి చాలాసేపు అయింది. బాగా చీకటి పడింది, లోపలికి రండి అంటోంది వసంత. నా జీవితంలో దీప్తి లేకుండా పోయాక చిక్కని చీకటిగాక వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా సంబంధం, అన్ని $1,000 జీతం అనుకున్నాను తప్ప ఆ కుటుంబం ఎటువంటిదో, వాళ్ళ మనస్తత్వాలేమిటో, పూర్వాపరాలేమిటో ఎంక్వైరీ చేయాలనే ఇంగితం కోల్పోయాను. అబ్బాయి అమెరికా నుంచి వచ్చి 15 రోజులు ఉంటాడు. వెంటనే పెళ్లి జరిపించాలి. టైం లేదు, తొందరగా చెప్పండి. మీరు కాకపోతే మరో 25 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వీసా గడువు అయిపోయే లోపల పెళ్లి చేసుకుని తిరిగి వెళ్ళిపోవాలి. అబ్బాయికి మన తెలుగు అమ్మాయిలంటే అమితమైన ఇష్టం. అందుకే ఇండియా వచ్చాం. అక్కడ అమ్మాయిలు దొరక్క కాదు అంటే అలా అని చెప్తే నిజమే అనుకున్నాను. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందని, వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని నా శక్తికి మించిన బరువైన తలకెత్తుకోవటానికి తయారైన నా గడప దాకా వచ్చింది దీప్తి పాలిట మృత్యు అని గమనించలేకపోయాను. పెళ్ళి చేస్తున్నాను అనుకున్నాను, కానీ దాని గొంతుకు వస్తున్నాను అనుకోలేదు. కొన్ని రోజుల క్రితం నేను చూసిన యాక్సిడెంట్ గుర్తొచ్చింది. అతని ఎడం చేయి తెగి రోడ్డు మీద పడిపోయిన బీభత్స దృశ్యం నా కళ్ళ ముందే. నా కుడి చేయి తెగి పడిపోయింది. నా శరీరంలో ఒక భాగం తెగి దూరంగా ఎక్కడో అమెరికాలో. నా కళ్ళు ఎండిన జలాశయాల్లా, నా గుండె రక్తపు కన్నీళ్లు కారుస్తూ తెగిపడింది. నా కుడి చెయ్య కాదు, నా గుండె. అదండి మరి కథ. ఒక ఆడపిల్లను చక్కగా హాయిగా బ్రతుకుతుందని చెప్పని ఎక్కడో అమెరికాలో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే చివరికి వాడు చేసిన పనికి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆ తండ్రి యొక్క ఆవేదన మనం ఇప్పటి వరకు విన్నది. ఏదేమైనా అందరినీ తెలుసుకొని అందరితో ఒకసారి కనుక్కొని అతను ఎవరో అలాంటి వాడో అన్నీ కనుక్కొని చుట్టుపక్కల కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మేబీ జరగకపోయి ఉండేదేమో అది. అందులోనూ అమెరికా, రష్యా అనుకుంటూ దేశాల వెంట పిల్లల్ని పంపించడం అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళి చూడటానికి అవ్వదు, మనం పెట్టడానికి డబ్బులు ఉండవు మన దగ్గర. ఇలాంటివన్నీ ఉంటాయి. ఎక్కడైనా తెలిసిన ఊర్లోనే దగ్గరలోనే తీసుకోవటం వలన ఎప్పుడైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కూతురు ఎలా ఉంటుందో చూడటానికి కనీసం మనకు సమయము ఉంటుంది, అలాగే ఆ డబ్బులు ఉంటాయి, దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళి రావచ్చు. ఒక్కసారి ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.